హాయ్ అండి, పద్మా సాల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా వేలికి చుట్టుకోవాలి. ఇలా ఒక 5 రౌండ్స్ చుట్టిన తర్వాత దీన్ని సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత పింక్ అటాచ్ చేసుకొని ఇక్కడ పఫీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 5 టైమ్స్ వేసుకోవాలి. వేసి ఒక చైన్ వేసుకొని మళ్ళీ పఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి, మళ్ళీ ఒక పఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇది మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి చుట్టూ. ఇలా ఒక చైన్ వేసాం కదా, ఇక్కడ సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ ఇది అల్లుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీని చుట్టూ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో చైన్కి 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసి ఇక్కడి నుంచి ఇలా ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి.
నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషెట్ దీనికే వేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి. ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసుకుని దీనికే 2 డబుల్ క్రోషెట్లు వేసుకోవాలి. అంటే ఇలా క్రాస్గా తీసుకోవాలి. 1 2 ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలి. ఇక్కడ ఒకటి వదిలి నెక్స్ట్ లూప్లో వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు చైన్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసుకొని ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ప్రతి ఇక్కడ వేసాం కదా గ్రీన్ దానికి ఒక 4 చైన్స్ వేసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా ఈ పింక్ చైన్ 4 వేసుకుని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పింక్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పింక్ చైన్ని మనం డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 8 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చైన్ ఉంది కదా దీన్ని పైకి అనుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అంటే ఒక దానికి ఇలా ఫిల్ చేస్తూ రెండో దానికి ఇలా పైన తీసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లూప్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. అంటే ఒకటి వదిలి ఒకటి ఫిల్ చేసుకోవాలి. ఇలా 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ చైన్ తీసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి మధ్యలో. నెక్స్ట్ దీన్ని 8 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఇప్పుడు రెడ్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడంతా సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా ఈ బార్డర్ అంతా ఇలా హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డబల్ క్రోషెట్ ఇక్కడ వేసుకోవాలి. గ్రీన్ ఉంది కదా, గ్రీన్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్ వేసాక మళ్ళీ ఇక్కడ హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఈ చైన్స్లో. ఇలాగే ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.